హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ వీడియోలో అయితే నేను పాస్ట్ 10 డేస్ నుంచి ఏమైతే ఫేస్ చేశానో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. పాస్ట్ 10 డేస్ అని ఎందుకు అన్నానంటే, నేను లాస్ట్ మండే సైనస్ ఆపరేషన్ అనేది చేయించుకున్నానండి. సో డిసెంబర్ 8న, అందుకే ఇలా అన్నాను. నాకు ఇది సెకండ్ టైం సైనసైటిస్ ఆపరేషన్ అండి. ఫస్ట్ టైం కరెక్ట్గా కరోనా టైంలో 2020లో చేయించుకున్నాను అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైం అనమాట. సైనస్ ఆపరేషన్ అంటే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. నాకున్నదైతే క్రోనిక్ సైనసైటిస్ అంటే అలర్జీ సైనస్ ఎక్కువ. నాకు త్వరగా దుమ్ము పొగ ఇలా వచ్చేస్తుంటుంది అనమాట, బాగా వచ్చేస్తుంటుంది అనమాట. మనం ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మనం కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. సైనస్ ఆపరేషన్ అయిపోతేనే అయిపోయింది, అంత సెట్ అయిపోయింది అని అనుకునేకి లేదండి. ఎందుకంటే సైనస్ అనేది పర్మనెంట్ క్యూర్ కాదు. మనము కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. సైనస్ ఆపరేషన్ అయినాక ఒక 10 డేస్కి ఫాలోఅప్కి రమ్మంటారు. దాని తర్వాత మళ్ళీ 2 టైమ్స్ 2 మంత్స్ మంత్లీ వన్స్ ఫాలోఅప్కి రమ్మంటారు. సో మనం ఖచ్చితంగా వెళ్ళి టాబ్లెట్స్ అన్నీ యూజ్ చేయాలా. మెయిన్లీ చెప్పాలంటే రెయినీ అండ్ వింటర్ సీజన్లో చాలా కేర్ తీసుకుంటేనే మేలండి. క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా, మనం మాస్క్ పెట్టుకోవడం బయటకు వెళ్ళినప్పుడు, అండ్ కాటన్ పెట్టుకోవడం ఇయర్స్లో, ఆరెల్ సమ్ క్యాప్స్ పెట్టుకోవడం, ఇలా కేర్ తీసుకుంటే మనకే మేలు. అండ్ మనకు కొన్ని అలర్జీ, సమ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సమ్ అలర్జీ వచ్చేస్తుందండి. నాకైతే చెప్పాలంటే దోసకాయ అండ్ జామకాయ ఇవి రెండు తిన్నానంటే వచ్చేస్తాయండి. లిమిట్లో తింటే ఒక జామకాయ తిన్నానంటే లేదా ఒక కుకుంబరే తినేసానంటే, ఆఫ్టర్నూన్ తిన్నానంటే ఈవినింగ్ కల్లా నాకు తుమ్ములు స్టార్ట్ అవుతాయి, ముక్కు కారడం స్టార్ట్ అవుతుంది, ముక్కు బ్లాక్ అయిపోతుంది. సో అవి రెండు నేనైతే అవాయిడ్ చేస్తుంటాను. అండ్ పంచామృతం అండి, నాకు చాలా ఇష్టం పంచామృతం అంటే. ఇంట్లో నోములు చేయించినా, గుళ్ళ అభిషేకాలు చేయించినా మనకి ఎక్కువ ఇస్తారు కదా. సో నేను గ్లాసెస్ పొట్టలోకి వేసేసుకుంటూ ఉంటాను. అది తాగినా కూడా వెంటనే వస్తుంది. కానీ తెలుసు వస్తుందని అయినా ఒక్కొక్కసారి తాగుతాను, సఫర్ అవుతాను, మళ్ళీ కేర్ తీసుకుంటాను అనమాట. అండ్ వీలైనంత వరకు వీక్లో ఒక 3 to 4 days ఆవిరి తీసుకోండి. అయినంత వరకు వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. ఈ రైనీ అండ్ వింటర్ సీజన్లో. సమ్మర్లో మనం కేర్ తీసుకోకపోయినా మనల్ని ఏం సఫర్ చేయదు సైనస్, బట్ రైనీ అండ్ వింటర్ సీజన్లో మాత్రం నన్ను అయితే బాగా సఫర్ చేస్తుందండి. సో నాలాగా మీకు కూడా ఎవరికైనా సైనస్ ఉంటే ఇవి ఫాలో అవుతారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏమంటే ఏసీ ఈ సైనస్ ఉన్న వాళ్ళు ఏసీ గాలి ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ పడుకుంటే మేలండి. ఎక్కువ వచ్చే దగ్గర పడుకుంటే మార్నింగ్ కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. నాకైతే అట్లే అవుతుందండి. బాగా అట్లా పడుకున్నానంటే కళ్ళు రెడ్ అయిపోవడము, తుమ్ములు, ముక్కు కారడం మార్నింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం నేను కాస్త గాలి దూరంగా వచ్చే దగ్గరే పడుకుంటుంటాను అనమాట. ఇంకా మనకి ఇవి చెప్పాలంటే ఆయుర్వేదం అండ్ హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉందంట. నేను ఆయుర్వేదం అయితే ట్రై చేశానండి, హోమియోపతి చేయలేదు. ఆయుర్వేదం చేశాను, కాకపోతే నాకెందుకు కాస్త ముక్కు నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిందనమాట. అందుకు నేను అది స్టాప్ చేశాను. హోమియోపతి అయితే ఇంకా నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడైతే అవసరం లేదు. ఎందుకంటే ఆపరేషన్ అయింది కదా. సో సమ్మర్ వరకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకా సమ్మర్ తర్వాత రెయినీ వింటర్లో మళ్ళీ ఏమైనా నాకు వచ్చింది అనిపిస్తే ఈసారి అయితే హోమియోపతి ట్రై చేస్తానండి. అండ్ ఈ సైనస్ అనేది చిన్నదే, మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడా మనకు మార్క్స్ పడవు, ఏమీ పడవు. అండ్ ఈసారి అయితే మాత్రం నాకు డాక్టర్స్, నర్సెస్, సిస్టర్స్ కానీ అంతా చాలా బాగా కేర్ తీసుకున్నారు. మండే నైట్ కాస్త సీరియస్ అయితే అయ్యిందండి. వెంటనే డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ అంతా అలర్ట్ అయిపోయారు. వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే లైక్ పల్స్, మానిటర్, ఆక్సిజన్ అన్నీ సెట్ చేసేసి పెట్టేశారనమాట. ఎందుకు అన్కాన్షియస్ అయిపోయినాను. ఈవెన్ మా మమ్మీ, డాడీ, సిస్టర్స్ అందరు చాలా భయపడిపోయినారు. భయపెట్టేశానంట నేను, నాకైతే గుర్తులేదు, అన్కాన్షియస్ అయిపోయినాను. ఒక్కొక్కసారి అలా అవుతుందంట అండి. బాడీ మనకు డిహైడ్రేట్ అయిపోతుంది. సో మనకు ఫుడ్ ఏం ఉండదండి. ఒక 9 hours వరకు ఫుడ్ ఉండదు. ఆపరేషన్ అయినాక 4 hours పెట్టమని చెప్తారనమాట. సో బాడీ డిహైడ్రేట్ అయిపోయి అట్లా అయిపోతుందంట. అండ్ ఒక్కొక్కసారి వామిటింగ్స్ కూడా అవుతాయి ఆపరేషన్ అయినాక. ఎందుకు అవుతాయి అంటే మనకు ఇక్కడంతా క్లీన్ చేసి ఉంటారు కదా, అదేమన్నా మనకు పొట్టలేకపోయినట్టు అయితే, ఆపరేషన్ అయినాక పొట్టలోకి పోయినాక అయితే అలా వామిటింగ్స్ రూపంలో వచ్చేస్తుందంట. సో ఏం భయపడాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్ అప్పుడు కూడా. కాకపోతే ఆయన చెప్పిన టిప్స్ అన్నీ మనం ఫాలో అవుతూ ఉండాలా. మీరు కూడా ఎవరన్నా ఇలా సైనస్ ఉంది, ఆపరేషన్ అంటే ఏం భయపడకండి. ఇట్స్ ఎ పెయిన్లెస్ ఆపరేషన్, త్వరగా అయిపోతుంది. కానీ దాని తర్వాత ఫాలోఅప్స్ అనేది ఖచ్చితంగా చేయండి. చెకప్స్కి వెళ్తూ ఉండండి. 2 to 3 months ఖచ్చితంగా వెళ్ళాలి. దాని తర్వాత డాక్టర్
ఏమైతే చెప్తారో ఇది తినండి అది తినకండి అలా ఉండండి ఇలా అవన్నీ ఫాలో అవ్వండి. అవన్నీ ఫాలో అయితే మనం బాగానే సెట్ అవుతాము. అండ్ కొంతమందికి వంట చేసినా ముక్కు క్లోజ్ అయిపోతుంది, అది కూడా అలర్జీయే. దాంట్లో నేను కూడా ఒక పర్సన్ అనమాట. మ్యాక్సిమం నేను ఏదైనా వంట చేస్తే లైక్ కబాబ్ చేసినా అంతే అండి, ఆఫ్టర్నూన్ చేశానంటే ఈవినింగ్ అంతా నాకు స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం మాస్క్ అయితే నేను యూస్ చేయడానికే ట్రై చేస్తాను. నేను వంట చేయడం చాలా తక్కువే అండి, ఎందుకంటే ఈ సైనస్ ఇలా ఉన్నందుకే. మ్యాక్సిమం మమ్మీనే చేస్తుంటారు. గొంతు కూడా సెట్ అయ్యింది, కాస్త ఇలా ఉంది అందుకే ఇలా వస్తుంది, ఏమనుకోవద్దు. బట్ త్వరగా అయితే సెట్ చేసేస్తాను, సెట్ అయిపోతుంది. సెట్ చేస్తాను కాదు, సెట్ అయిపోతుంది. అండ్ నేను వీడియోస్ అయితే ఏం చేయలేదండి ఈ మధ్యలో. గివ్ అవే అండ్ డిస్పాచ్ వీడియోస్ కూడా ముందే చేశాను, ఎందుకంటే సైనస్ ఆపరేషన్ అయితే ఇలానే ఉంటుంది, కాస్త నాకు సెట్ అవ్వడానికి ఒక 10 days అన్న అవుతుంది అని చెప్పి ముందే చేసేసాను. సో ఇక్కడ నుంచి కనీసం వీక్కి ఒక 2 to 3 వీడియోస్ అన్న వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. అండ్ డోంట్ నెగ్లెక్ట్ సైనస్ అండి, అది లైఫ్ థ్రెట్ అవుతుంది. ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండండి. అండ్ ఇవి నాలా ఎవరైనా సఫర్ అవుతుంటారు కదా, వాళ్ళకు ఏమన్నా ఈ టిప్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.